నా 10 years ఎక్స్పీరియన్స్లో నేను ఇది థర్డ్ టైం ఇలాంటి కేసు చూడడము. సో ఫస్ట్ పీజీలో ఒకసారి ఇలాంటి కేసు చూశాను, దాని తర్వాత బయట ఒక కేసు చూశాను. సో ఇది థర్డ్ టైం నా ఓన్ హాస్పిటల్లో నేను ఇలాంటి కేసు చూడడం. దట్టు మిడ్ నైట్ నాకు ఇలాంటి కేసు వచ్చింది. సో బేబీని చూడంగానే నాకు స్ట్రైక్ అయింది, సో క్రోజన్ డిసీజ్ అని. సో దీనికి ఎలా చూస్తాము అంటే క్లినికల్ 3 ట్రయడ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రీమేచ్యూర్గా హెడ్ అనేది క్లోజ్ అవుతుంది, సూచర్స్ అనేది. దాంతోపాటు మనకి ఫేషియల్ డిస్మార్ఫిక్ ఫీచర్స్ అనేది కనబడుతూ ఉంటుంది, హైపోప్లాసియా లాగా. సో ఐస్ అనేది ప్రొట్రూడ్ అవుతుంది, దాన్ని ప్రోప్టోసిస్ అంటారు, లేకపోతే అక్యులర్ మాల్ఫార్మేషన్స్ అంటారు. సో ఇలాంటివి మనం చూడంగానే మనకి క్రోజన్ డిసీజ్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నేను వాళ్ళ రిలేటివ్స్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే నాకు వచ్చిన డయాగ్నోస్ ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే బేబీకి ఆల్రెడీ సర్జరీ కూడా అయ్యింది, ప్లస్ బయట హాస్పిటల్లో. సో చాలా కాంప్లికేషన్స్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ బేబీకి థెటెడ్ ఫిలిం టెర్మినాలే అంటారు, అంటే స్పైన్ వర్టిబ్రల్ కాలమ్ దగ్గర ఈ స్పైన్ కార్డ్ అనేది ఒక లైపోమా లాగా ఒక గడ్డలాగా ఉంది బ్యాక్ సైడ్. సో దాన్ని ఆల్రెడీ ఆపరేషన్ కూడా చేశారు బయట హాస్పిటల్లో, హైదరాబాద్లో. సో బేబీ అయితే ఆల్మోస్ట్ నార్మల్ ఇంటెలిజెన్సే ఉంది, ఎందుకంటే క్రోజన్ డిసీజ్లో మనకి ఐక్యూ అనేది మనకి డిస్టర్బ్ కాదు, ఐక్యూ బాగా ఉంటుంది. ప్లస్ దీనికి ఏంటంటే మెయిన్ సర్జరీ మోస్ట్ రికవరీ అనేది. సో దాని తర్వాత ఈ ఫేషియల్ డిస్మార్ఫిజమ్స్ ప్లస్ ఈ ఐస్ అనేది ప్రొట్రూడ్ అవ్వడము, ఇవన్నీ మనకి సర్జరీ వల్ల కూడా మనకి ట్రాక్షన్ అంటారు దాన్ని, ట్రాక్షన్ ఫేస్ మనం ట్రాక్షన్ పెడతారు. సో అది కంప్లీట్గా మనం పెట్టినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 1 to 2 yearsలో మనకి ఐబాల్స్ కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలాంటివి చాలా రేర్గా చూస్తాము. సో ఇలాంటి కండిషన్స్ని ఇది ఆటోజోమల్ డామినెంట్ అంటారు, అంటే మదర్కి కానీ ఫాదర్ కానీ సింగిల్ జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బేబీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి కండిషన్స్లో. సో ఈ క్రోజన్ డిసీజ్ వల్ల బేబీ కొంతవరకు ఫ్యూచర్లో కొంత అబ్నార్మల్స్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటి బేబీని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను రికార్డ్ చేసుకోవడానికి వీడియో. సో పర్మిషన్ కూడా తీసుకొని వాళ్ళ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్కి కొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.